హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక కూతురు. పచ్చి చింతకాయలతో తొక్కు చేసుకొని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవటం ఎలాగో చూద్దామా అండి. ఇలాగా పచ్చి చింతకాయలతో తొక్కు చేసుకుంటే దగ్గరగా సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. ఇప్పుడంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం కానండి, ఒకప్పుడు ఇలా తొక్కు చేసుకొని జాడీల్లో నిల్వ ఉంచుకునేవాళ్ళు. చింతకాయలు దొరికిన టైంలో ఇలా తొక్కులా చేసుకొని ఉంచుకుంటే చింతకాయలు లేని టైంలో దాంతో పచ్చడి గానీ, పప్పు గానీ, లేకపోతే చేపల పులుసులోకి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి. అందుకే మనకిష్టమైన వాటిల్లో ఈ తొక్కు వేసుకొని వండుకోవచ్చనమాట. ఈ చింత తొక్కు కోసం ఇలాగ ముదురు చింతకాయల్ని తీసుకోవాలి. అంటే గింజ పట్టిన కాయల్ని తీసుకోవాలనమాట. అప్పుడే చింత తొక్కు ఎక్కువ రోజులు నిల్వుంటుంది. ఇలా చింత తొక్కు చేసుకోవడం కోసం చింతకాయల్ని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి. ఆరిన చింతకాయల్ని రోట్లో వేసుకొని దంచుకోవాలి. వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఇలాగా కొన్ని చింతకాయలు వేసి దంచుకొని అందులో ఉన్న గింజలు తీసేయాలి. చింతకాయల్ని నలగొట్టుకునేటప్పుడు గింజలు నలగకుండా చూడాలండి. గింజలు నలిగిపోతే చింతకాయ తొక్కు వగర చేదుగా ఉంటుందన్నమాట. అందుకే జాగ్రత్తగా దంచుకొని అందులో ఉన్న గింజలన్నీ తీసేయాలి. గింజలు లేని చింతకాయలతో చేసుకోవచ్చు గలా, ఇంత శ్రమ పడటం ఎందుకు అనుకుంటున్నారేమో. అలా గింజలు లేని లేత చింతకాయలతో చేసుకుంటే ఈ చింత తొక్కు నిల్వ ఉండదండి. బూజు పట్టినట్టు అయిపోతుందన్నమాట. అందుకే ఇలా గింజలున్న దాన్ని నలగొట్టుకొని గింజలు తీసుకొని దానిలోకి పసుపు, ఉప్పు వేసి దంచుకొని పక్కన పెట్టుకుంటా ఉండాలి. ఇక్కడ కిలో చింతకాయలకి పావు కిలో ఉప్పు, 100 గ్రాముల పసుపు వేసి దంచుకోవాలండి. చింత తొక్కు చేసుకునేటప్పుడు కొంచెం శ్రమ పడాల్సి ఉంటుందండి. అంటే గింజలు నలగకుండా చూసుకోవాలి. కొన్ని చింతకాయలు వేసుకొని, కొంచెం ఉప్పేసుకొని, పసుపేసుకొని దంచుకోవాలి. ఇదంతా కొంచెం శ్రమేనండి. కానీ ఇలా చేసుకొని ఉంచుకుంటే సంవత్సరం మొత్తం దీన్ని వాడుకోవచ్చండి. కిలో చింతకాయలకి పావు కిలో ఉప్పు అన్నాను కదా అని ఒకేసారి ఉప్పంతా వేసి దంచుకోకూడదండి. కొన్ని చింతకాయలు వేసి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి దంచుకోవాలి. అలా దంచుకున్న దాన్ని ఒక బాక్స్లోకి తీసుకోవాలి. అంటే పక్కన పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ కొన్ని చింతకాయలు కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి దంచుకొని మళ్ళీ దాన్ని పక్కకు తీసుకోవాలి. అలాగా మనం తీసుకున్న చింతకాయలను బట్టి ఎన్నిసార్లు దంచుకోవాలో అన్నిసార్లు దంచుకోవాలండి. ఇక్కడ ఉప్పు వేసి దంచుకునేటప్పుడు చింతకాయలు మెత్తగా అవ్వకపోయినా పర్వాలేదు గాని ఉప్పు మెత్తగా అవ్వాలన్నమాట. అంటే చింతకాయ మిశ్రమంతో ఉప్పు మొత్తం కలవాలి. అలా కలిసేటట్టు దంచుకొని ఇలాగ డబ్బాలోకి లేకపోతే పక్కగా పెట్టుకోవాలి. ఇలాగా చింతకాయలన్నింటినీ దంచుకొని మొత్తాన్ని తీసుకొని ఒక దానిలో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఉప్పేసుకొని దంచుకునేటప్పుడు మెత్తగా అవ్వాల్సిన పని లేదండి. ఉప్పు చింతకాయలు కలిస్తే సరిపోతుందన్నమాట. అంటే ఉప్పు, పసుపు, చింతకాయలంతా మంచిగా కలవాలి. ఇలా అంతా దంచుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇలా డబ్బాలో మొత్తం పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని మొత్తం రోట్లోకి వేసి మళ్ళీ మెత్తగా దంచుకోవాలన్నమాట. ఫస్ట్ చింతకాయల్ని దంచుకునేటప్పుడు అందులో ఉన్న గింజల్ని తీసి కొంచెం ఉప్పు, పసుపు వేసి కచ్చాపచ్చాగా దంచుకున్నాం కదండి. దాన్నంతా ఒక దానిలో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అలా దంచుకున్న దాన్ని మొత్తం వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఇలా రోట్లో మొత్తం వేసి మొత్తం మంచిగా మెత్తగా అయ్యేలాగా, అంటే మరీ మెత్తగా అవదండి, కొంచెం కచ్చాపచ్చాగానే ఉంటుంది. ఇప్పుడు ఉప్పు, పసుపు అన్నీ ఇంకేమైనా మిగిలి ఉంటాయి కదండి కొలతల ప్రకారం, ఆ మిగిలింది వేసుకొని మళ్ళీ ఒకసారి దంచుకొని, అంటే ఇప్పుడు మనం దంచుకున్నప్పుడు ఉప్పు, పసుపు అంతా ఈక్వల్గా పడుతుంది. మనం ఇందాక సుమారు కొలతలతో వేసుకొని దంచేసుకున్నాం కదండి. ఇప్పుడు లాస్ట్లో అంతా కలిపి దంచుకున్నప్పుడు ఉప్పు, పసుపు అంతా ఈ తొక్కుకి సరి సమానంగా పడుతుందన్నమాట. ఇలా దంచుకున్న తొక్కు ఒకేసారి రోట్లో సరిపోలేదనుకోండి, 2-3 సగాలుగా వేసుకొని దంచుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఇంకొక విషయం అండి. ఇలా దంచుకున్నది అంటే చింతకాయల గింజలు తీసిన దాన్ని మనం గ్రైండర్లో వేసుకోనన్నా రుబ్బుకోవచ్చు అనమాట. ఇలా రోట్లోనే వేసి రుబ్బుకోవాల్సిన పని లేదు. గింజలు తీసుకునేటప్పుడే రోట్లో వేసుకుని దంచుకుంటే తర్వాత గ్రైండర్లో వేసుకోనన్నా రుబ్బుకోవచ్చు. ఇలా మెత్తగా దంచుకున్న చింతతొక్కుని మనకు కావలసిన డబ్బాల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే బయటన్నా ఉంచుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. బయట ఉన్నదైతేనేమో కొంచెం కలర్ మారుతుందన్నమాట. అంటే కొంచెం బ్లాక్ కలర్లోకి వచ్చినట్టు అవుతుంది. కలర్ మారినా టేస్ట్ మాత్రం మారదండి. ఇప్పుడు మనం చేసిన చింతతొక్కుకి ఎన్ని గింజలు వచ్చాయో చూడండి. ఇవన్నీ ఆ చింతతొక్కు తాలూకా గింజలేనండి. ఇప్పుడు మనం చింతతొక్కుతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా అండి. దానికోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని
ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఈ చింతకాయ పచ్చడి బావుంటుందండి. దానిలోకి తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ముఖ్యంగా ఇంగువ ఎక్కువ వేసుకోవాలండి. అప్పుడే బావుంటుందనమాట. అయి కొంచెం ఫ్రై అయ్యాక మనం చింతతొక్కుని తీసుకున్నాం కదండీ! అది కొంచెం వేసుకుంటామనమాట. దానిలోకి పచ్చికారం, కారానికి సరిపడా కారం వేసుకుంటాం. కారము, చింతతొక్కు కొంచెం ఆయిల్‌లో ఫ్రై అయ్యాక ఇందులో కొన్ని నీళ్లు పోసుకుంటే ఆ నీళ్ళల్లో ఉడికితే ఈ చింతకాయ పచ్చడి బావుంటుందండి. మీరిలా చేసుకోవడానికి ఇష్టపడలేదనుకోండి, చింతతొక్కు, కారము మిక్సీలో వేసుకొని తాలింపులో దాన్ని వేసుకున్నా బావుంటుంది. అలా కాకపోయినా ఎండుమిరపకాయల్ని ఫ్రై చేసుకొని, చింతతొక్కుని, ఎండుమిరపకాయల్ని మిక్సీలో వేసుకొని పచ్చడిలా అలా గూడా చేసుకోవచ్చు. లేకపోతే ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకొని, చింతతొక్కు, ఎండుమిరపకాయల్ని రోట్లో వేసుకొనన్నా దంచుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి నీళ్ళన్నీ దగ్గరికయ్యి ఆయిల్ కనిపిస్తుంది కదండీ! ఇక చింతకాయ పచ్చడి రెడీ అయినట్టేనండి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే సూపర్‌గా ఉంటుందండి. ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. చింతతొక్కును దంచుకునేటప్పుడు మెత్తగా అయితే ఇలా డైరెక్ట్‌గా తాలింపులో వేసుకోవచ్చనమాట. చింతతొక్కుని మెత్తగా అయ్యేలా దంచుకోలేదనుకోండి, ఇలా పచ్చడి చేసుకోవాలనుకున్నప్పుడు మిక్సీలోనో, రోట్లోనో వేసి దంచుకోవాలండి. లేకపోతే కచ్చాపచ్చాగా ఉండి పచ్చడి టేస్ట్ బాగోదు. అంతేనండి. చింతకాయ పచ్చడి రెడీ. మా వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ చూస్తూ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.